అందరికీ ముందుగా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. మీరు అందరికీ తెలుసు, మన 10 సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. సంవత్సరంలో 2 సార్లు డిసెంబర్లో ఒకసారి, ఏప్రిల్లో ఒకసారి జరుపుకుంటూ ఉంటాం. అందరికీ తెలుసు. మధ్యలో చాలాసార్లు కూడా మనందరం జరుపుకుంటూనే ఉంటాం. ఈరోజు అంబేద్కర్ గారి 134వ జయంతి. 134వ జయంతి. ఆయన చనిపోయినా కూడా ఇంకా మనందరం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ఎందుకు ఒక మనిషి చనిపోయినా కూడా దేశం మొత్తం ఇంత ఘనంగా జరుపుకుంటున్నారంటే ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి మనందరి కోసం. అంబేద్కర్ గారు 1891 మహారాష్ట్రలో ఒక దళిత కుటుంబంలో పుట్టారు. ఆయన అంటరానితనం అనిపించారు. ఎన్నో బాధలు పడ్డాడు. ఆయన్ని బడిలోకి రానివ్వలేదు. ఆయన్ని గుడిలోకి రానివ్వలేదు. కనీసం ఆయన నీళ్ళు తాగుతున్నా కూడా నీళ్ళు కూడా తాగనివ్వలేదు. ఎన్నో బాధలు పడి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఆయన. అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలు ఎదుర్కొని, కానీ ఎన్ని విధాలుగా ఆయన్ని ఇబ్బంది గురి చేసినా కూడా ఆయన ఏనాడు కూడా చదువును మట్టుకు వదలకుండా చదివాడు. ఈరోజు మనందరం ఇలా ఉన్నాము. మీరు ఇలా బెంచ్ల మీద కూర్చున్నారు, సార్ వాళ్ళు మేడం వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు. మనందరం ఇలా ఉన్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే. ఈరోజు మనందరం బెంచీలు మీకు నచ్చిన బడిలో చదువుతల్లా, ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు, ప్రైవేటు బాలను ఎక్కడైనా మీకు నచ్చినట్టు చదువుతున్నారు కదా. ఆయన చదువుకున్నాడికి బళ్ళు ఎవరు రానిలా. అలాంటి ఆయన కులం అంటరానితనం అని వివక్ష గురి చేసి ఆయన్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది గురి చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చదువును మట్టుకు వదలకుండా ఆయన చదివారు. మరి ఆ రోజు పిల్లలందరూ బడిలో ఉంటే పిల్లలతో ఆడుకున్నాటికి అంబేద్కర్ గారు వచ్చినా లోపలికి పిల్లలతో కనీసం ఆడుకున్నట్టు కూడా ఆయనకి అవకాశం ఎవరు ఇవ్వలేదు. అట్లాగా ఆ రోజుల్లో అంబేద్కర్ గారి పుట్టినరోజుల్లో మనకి ఆయన్ని బడిలోకి రానివ్వలేదు. కనీసం పిల్లలతో కూర్చున్నాటికి అవకాశం లేదు. ఎన్ని ఇబ్బందులు గురి చేసినా ఆయన కష్టపడి చదివి ఆ రోజుల్లో జిల్లాలోనే 10వ తరగతిలో ఫస్ట్కి వచ్చి నిలబడ్డాడు. ఆయన ఎంత ఇబ్బందులు గురి చేసినా కష్టపడి చదివి 10వ తరగతిలో ఫస్ట్ వచ్చి నిలబడ్డాడు. మనం చూసుకుంటే ఆ రోజుల్లో ఆయన పుట్టినరోజుల్లో వాళ్ళ నాన్న అంబేద్కర్ గారు వాళ్ళ నాన్న చేయబట్టుకొని పిల్లవాడిని, నా కొడుకుని ఏదో ఒక స్కూల్లో చేర్పించాలని ప్రతి స్కూల్ తిరిగాడంట. ప్రతి బడిని ఎతికాడు. ఏ బడిలోకి వెళ్ళినా ఆయన ఏ బడిలో చేర్చుకోవాలా, మీ పిల్లవాడు అంటరాని వాడు, కులం తక్కువ వాడు, మేము చేర్చుకోమని ఎక్కడ కూడా ఎవరు కూడా చేర్చుకోవాలా. కానీ ఆ ఊరిలో 4-5 పాఠశాలలు తిరిగితే ఒక టీచర్ మటుకు, నేను చేర్చుకుంటా కానీ అందరి పిల్లలతో మీలాగా కూర్చొనివ్వను, అలా బయట కూర్చోబెట్టి మీ అబ్బాయికి చదువు చెప్తా అన్నాడు. ఈరోజు మీరు బయట ఉన్నారా, లోపల ఉన్నారా? అందరితో పాటు సమానం చదువుతున్నారు కదా. మరి అంబేద్కర్ గారిని ఇట్లా మీతో పాటు కూర్చొని పెట్టలా, బయట వరండాలు ఇప్పుడు మీరందరూ ఉన్నారు, అలాగా ఆయన అంబేద్కర్ గారిని బయట కూర్చొని పెట్టి చదువు చెప్పారు. వాళ్ళ నాన్న ఏమన్నారు అప్పుడు, ఎట్లా అయితే ఏమైంది, నా కొడుక్కి చదువు వస్తే చాలు, ఇట్లా కూర్చోబడలేదు చెప్పి బయట వరండాలు కూర్చొని చదువుకున్నాడు. చదువుకొని ఆ జిల్లాలో 10వ తరగతిలో ఫస్ట్ వచ్చాడు. అట్లా చదివాడు అంబేద్కర్ గారు. అలా చదివి ఉన్నత స్థాయిలో నిలబడ్డాడు. అలా చదివి 10వ తరగతిలో ఫస్ట్ వచ్చినప్పుడు ఒకరోజు తెలిసిన ఒక పెద్ద మనిషి జిల్లా స్థాయిలో ఫస్ట్ వచ్చి ఒక పుస్తకాన్ని ఇచ్చారు బహుమతిగా. ఆ ఏ పుస్తకం అంటే బుద్ధుడి జీవిత చరిత్ర. మొదటిసారి ఆయన 10వ తరగతి పరీక్షల్లో ఫస్ట్ వచ్చినందుకు బుద్ధుడి జీవిత చరిత్ర ఇచ్చారు. భారతదేశంలో మొదటిసారి అతని ప్రభావితం చేసింది ఏంటంటే బుద్ధుడి జీవిత చరిత్ర. బుద్ధుడి జీవితం మొత్తం చదివిన తర్వాత అతను ఈ ప్రపంచం మొత్తమే మార్చాలనుకొని అని బయలుదేరాడు. ప్రపంచంలో అన్ని దేశాలు చదివాడు. అమెరికా వెళ్ళాడు, కొలంబో యూనివర్సిటీ వెళ్ళి చదివాడు, ఇంగ్లాండ్ వెళ్ళాడు, జర్మనీ వెళ్ళి మొత్తం దేశాలన్నీ చదివి ఉన్నత స్థానంలోకి ప్రపంచం అన్ని తెలివి ప్రపంచ మేధావిగా తిరిగి మన భారతదేశానికి వస్తే మటుకు మన దేశం మటుకు ఏం చెప్పారు, ఇతను కులం తక్కువవాడు, అంటరాని వాడని అతను నిందలేశాడు. ఆయన్ని ఆ విధంగా గురి చేశారనమాట. ఆయన చదువుకునే రోజుల్లో చిన్నతనం నుంచి కూడా వివక్ష గురవుతూ వస్తాడు. 9 సంవత్సరాల వయసులో, అంటే మీ వయసు ఉంటుంది అంతే, 9 సంవత్సరాలు అంటే చిన్నపిల్లలు, మీ వయసులోనే బయట నెంటేశారు. చదువుకొని ఇలా 11 సంవత్సరాలు ఉన్నప్పుడు అతను బండి ఎక్కితే బండిలో నుంచి గెంటేశారు. అతను చిన్న వయసు నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఎదిగాడు పైకి. అలా చదువుతున్నప్పుడు కనీసం తిన్నాటికి అతనికి ఆహారం కూడా దొరికేది కాదు. ఇప్పుడు మీరు 12 గంటలు అవుతానే మీకు మధ్యాహ్నం భోజనం వస్తుందా?
వస్తుంది కదా, రోజుకు ఒక మెను వస్తుందా? ఆ రోజుల్లో కనీసం తిన్నాటికి ఆయనకి తిండి కూడా దొరికేది కాదు. ఎన్నో రోజులు పస్తులు ఉండేవాడు. అలాగా పస్తులు ఉన్న టైంలో మీకు చెప్పే కదా, ఇప్పుడు ఒక టీచర్ రానిచ్చాడు చెప్పాడని చెప్పే కదా, ఒక టీచర్ రానిచ్చాడు కానీ లోపల రానిచ్చాడా? బయట వరండాలు కూర్చొని చదువు చెప్పాడు కదా. ఆ టీచర్ మటుకు రానిచ్చినప్పుడు అంబేద్కర్ గారు పడుతున్న కష్టాన్ని ఆయన చూసి ఆ టీచర్ తెచ్చుకున్న భోజనంలో కొంచెం అంబేద్కర్కి పెట్టేవాడు. కొంచెం భోజనం అంబేద్కర్ గారికి పెట్టి చేసేవాడు. ఆ టీచర్ పేరు అంబావాడేకర్. అంబావాడేకర్ అనే టీచరు అంబేద్కర్ గారికి భోజనం పెట్టేవాడు. నిజానికి అంబేద్కర్ గారి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు అంబేద్కర్ కాదు, భీమ్రావ్. భీమ్రావ్ అని వాళ్ళ అమ్మ నాన్న పెట్టారు. అంబేద్కర్ గారు ఏం చేశారంటే, నాకు అన్నం పెట్టి నాకు చదువు చెప్పిన ఆ గురువు గారి పేరునే అంబేద్కర్గా ఆయన పెట్టుకున్నారు. ఆ రోజుల్లో ఎవరు ఆయనకి బళ్ళోకి రానివ్వలా, ఎవరు ఆయన దగ్గర చేర్చలా. ఆ టీచర్ దగ్గర తీసి చదువు చెప్పి అన్నం పెట్టినందుకు ఆ జీవితాంతం ఆ టీచర్ పేరు గుర్తుండాలని చెప్పి భీమ్రావ్ అంబేద్కర్గా ఆయన పేరు పెట్టుకున్నారు. దేశం మొత్తం చదివి ఉన్నత స్థానం చదివి మన దేశానికి వస్తే మటుకు మన దేశంలో ఎలా ఉంది, ఆయన్ని తక్కువగానే చూశారు. అప్పుడు అంబేద్కర్ గారికి అర్థమైంది, మనము ఎంత చదువు చదివినా, ఎంత తెలివి ఉన్నా, ప్రపంచ మేధావిగా ఎంత మనకున్నా కూడా మన దేశంలో మటుకు మనల్ని ఎవరు కులం అనే అహంకారంతో మన దగ్గర చేర్చడం లేదు. నాకే ఇలా ఉంటే, ఎంత చదువు చదివినా, కొలంబియా యూనివర్సిటీలో చదివా, విదేశాల్లో అన్ని చదివి ఉన్నత స్థానం చదివి భారతదేశానికి వచ్చినా కూడా నాకే ఇలా ఉంటే నా ప్రజలు 6 కోట్ల దాదాపు 5 కోట్ల మంది ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి చదువు లేదు అంటారు, వాళ్ళు నా దగ్గర తీర్చడం లేదు, వాళ్ళు సరైన ఇల్లు లేదు, ఏమి లేదు, మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? నేను విదేశాల్లో చదువు వచ్చి నాకే ఎంత ఘోరంగా చూస్తే నా ప్రజల పరిస్థితి ఏంటని ఆలోచించి వీటన్నిటిని మార్చాలి. నా ప్రజలకి చదువు కావాలి, నా ప్రజలకి ఉద్యోగాలు రావాలి, నా ప్రజలు లాయర్లు అవ్వాలి, నా ప్రజలు టీచర్లు అవ్వాలి, నా ప్రజలు రాజకీయ నేతలు అవ్వాలి, నా ప్రజలు ఈ సమాజంలో గుర్తింపు పొందాలని చెప్పి పోరాడాడు. అప్పుడు ఆయన అనుకొని బాంబే వెళ్ళి లాయర్ చేశాడు. లాయర్ చేసి బాంబే లాయర్ చేసి మొత్తం పోరాటాన్ని దిగాడు. అన్నిటి మీద పోరాటం చేశాడు. గుడిలోకి వెళ్ళడానికి పోరాటం చేశాడు, బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశాడు, మొత్తం ఈ దేశంలో ఉన్న అందరితో పోరాటం చేశాడు. ఆయన ప్రతి దాని జీవితం అంతం పోరాటమే. ఆయన చనిపోయేదాకా పోరాటం 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 చేస్తూ చేస్తూ రాజ్యాంగం, కనీసం రాజ్యాంగం రాయండి కూడా పోరాటం. అంత చేస్తే ఈరోజు మనందరం ఇలా ఉన్నాం. అంత చేస్తేనే మనం ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు అందరం ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా ఉన్నాం. మీరు ఇలా కూర్చున్నారు, సార్ కానీ మేడం గారు అందరూ ఉన్నారంటే అదందరూ అంబేద్కర్ గారి పుణ్యమే. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే మనకు వచ్చాయి. ఊరికే రాజ్యాంగం రాయలా ఆయన గురించి అంబేద్కర్ గారు. ఊరికే రాస్తే ఇంక ఇబ్బంది ఉంది, ఎన్నో ఇబ్బందులు పెట్టారు రాజ్యాంగం రాయడానికి కూడా. నీకు తెలియదు ఇవన్నీ, 1 2 ఎన్నో పోరాటాలు ఉన్నాయి. మీకు ఇవన్నీ చెప్పడానికి సమయభావం సరిపోదు. ఎన్నో వందలు పోరాటాలు చేస్తే ఈరోజు మనందరూ ఎలా ఉన్నాం. నిజంగా ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లలు, మీరు అంతా ఆ రోజు అంబేద్కర్ చదువుకోకపోతే ఆ రోజుల్లో ఉన్న ప్రజలను మార్చేవారా? ఆ రోజు ప్రజల్లో చదువు లేదు. అంబేద్కర్ చదువుకోబట్టే ఆ రోజు ప్రజలను మార్చాడు. ఈరోజు మనందరం కూడా ఇలా మారిపోయాం. గుర్తుందా? ఆయన చదవకుంటే ఆ రోజుల్లో ప్రజలు మారరు, మనం మారరు. ఆయన ఈరోజు ఈ విధంగా అన్ని ఇబ్బందులు గురి చేసిన ఆయన చదువుకొని కష్టపడి చదివి రాజ్యాంగాన్ని మనకు రాసి అందించి మనందరి బతుకులను మార్చాడు. అలాంటి మహనీయును పుట్టినరోజు ఈరోజు. అంతగా ఇబ్బందులు గురి చేసిన చదివి ఈరోజు రాజ్యాంగం రాసి మనందరికి అందించి అంత గొప్ప నాయకుడైన, అలాంటి గొప్ప నాయకుడు మనందరం గుర్తించుకోవాలి. ఆయన జయంతి రోజున మనందరం ప్రతి సంవత్సరం ఘనంగా చేయాలి. ఈరోజు భారతదేశం మొత్తం ఘనంగా చేస్తుంది. ఎందుకంటే ఆయన పోరాట స్ఫూర్తి అలాంటిది. అంబేద్కర్ గారు చెప్పారు, నాకు ఇష్టమైన గురువుల్లో మొదటి గురువు ఎవరంటే గౌతమ్ బుద్ధుడు. అంబేద్కర్ గారి మొదటి గురువు ఎవరు? రెండవ గురువు మహాత్మా జ్యోతిరావు పూలే. వాళ్ళిద్దరు అంబేద్కర్ గారి మొదటి గురువులు గౌతమ్ బుద్ధుడు, జ్యోతిరావు పూలే. అలాగా ఇంతటి మహనీయును పుట్టినరోజు సందర్భంగా ఇలాగా మనందరం చర్చించుకుని ఉపన్యాసం పంచుకున్నాం. అందరూ కూడా ఒకసారి అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా చెప్పుకుంటూ ఒకసారి అంబేద్కర్ గారికి జై భీమ్. తర్వాత మన సురేష్ సార్ గారు చెప్తారు. ప్రపంచ మేధావి
భారతరత్న, భారతీయులు గర్వించదగినటువంటి అసలు సిసలైనటువంటి దేశభక్తుడు డాక్టర్ బి గారు ఈరోజు 134వ జయంతి సందర్భంగా ఆయనకి మనం ఏం చెప్పుకోవాలి? అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఒకసారి ఆయనకి జై భీమ్, జై జై భీమ్. ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళినా సరే భారతదేశంలో ఆయన పేరు ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది. ఈ భారత రాజ్యాంగం ఉన్నంత వరకు ఆయన మర్చిపోరు. అలాగే ఎన్నో మార్పులకి భారతదేశంలో ఎన్నో మార్పులు, సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, మూఢాచారాలు, అణిచివేత, వివక్ష అన్నిటికీ ఎదురొడ్డి నిలబడి ఒకే ఒక్కడు పేద ప్రజల పట్ల, అభాగ్యుల పట్ల, ఎవరైతే వివక్షకు గురవుతున్నారో వారి పట్ల నిలబడినటువంటి ఏకైక వ్యక్తి. ఆయన జీవితం అంతా పోరాటమే. సార్ చెప్పారు, ఆ పోరాటం చేయడానికి ఆయనకు వచ్చినటువంటి ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఆయనకి ఎలా వచ్చిందంటే, ముందు ఆయన చదువుకున్నాడు. చదువుకొని మొత్తం విషయాలన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకున్నప్పుడు ఆయన ఏది ఎలా చేయాలో, ఏది ఎప్పుడు ప్రశ్నించాలో, ఏది ఎలా ప్రజలకి చేరవేయాలో, ప్రజల్ని ఎలా చైతన్యపరచాలో ఆయనకి బాగా ఒక దారి దొరికిందనమాట. అది ఒక్క చదువు వల్లే కదా. చదువుకోవడం బట్టే కదా ఇప్పుడు మనం ఇంట్లో కూడా మనం చదువుకున్నటువంటి వ్యక్తులు ఉంటే ఆ ఇల్లు ఎంతో చక్కగా ఉంటుంది. బాగా టయానికి తింటాం, సమయానికి నిద్రలేస్తాం, సమయానికి పనులు చేసుకుంటాం, అన్నీ కూడా ఒక క్రమబద్ధంగా జరిగిపోతాయి. అట్లాగే ఆయన ముందు చదువుకున్నాడు. 64 డిగ్రీలు, 1, 2 కాదు, ఎన్ని 64 డిగ్రీలు, 64 సబ్జెక్టులలో ఆయన గొప్పవాడు. చదువుకోవడం, చదువు ద్వారా మనం ఒక హోదాని, ఒక గౌరవాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు ఎవడు మనల్ని ఏమి అనలేడు. అప్పుడు ఎవరు కూడా రే నువ్వు దూరంగా ఉండి అనలేడు. అనాలంటే భయపడిపోతారు అనమాట. ఎందుకని? చదువు ద్వారా మనం ఒక హోదాను సంపాదించుకోవాలా. ఒక మంచి ఉద్యోగము, ఒక కలెక్టర్ అవ్వడము, ఒక డాక్టర్ అవ్వడము, ఒక టీచర్ అవ్వడము, ఒకటి ఏదో ఒకటి అయితే అప్పుడు నువ్వంటే వాడికి గౌరవం. ముందు మన పని ఏంటంటే చిన్నప్పటి నుంచి చక్కగా బడికి రావడం, బాగా చదువుకోవడం, చెప్పిన విషయాలు బాగా విని అర్థం చేసుకోవడం, ఇంకా కొత్తగా మనం ఏదన్నా ఇంకా కొత్తగా చేయగలిగినవి చేయడం, ఇంకా కొత్తగా అంటే కొత్తగా చేయడం అంటే ఏం సార్ అనొచ్చు. ఇప్పుడు మనం ఒక పాఠం విన్నాము, దాంట్లో ఏదన్నా ప్రయోగం వచ్చింది, దాన్ని ఇంకో కొత్తగా చేసి మనం చూపించాలి. అట్లా ఆలోచించాలి. ఒక పద్యం వచ్చింది, ఆ పద్యం చదివాము, దానికి ధీటుగా మనం ఇంకొకటి ఏదైనా రాయగలమా, ఇంకొక పద్యం ఏదైనా రాయగలమా, ఇంకొక కవిత ఏదైనా రాయగలమా? ఎందుకు రాయలేమా? రాయొచ్చు. అట్లా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలా, మనకు మనమే ఎదగాల. సరేనా? ఆయనే కదా ఎదిగిందే. ఆయనకి ఎవరు సహాయం చేశారు? పాపము ఎన్ని వివక్షలకు గురి చేసినా, ఎంత అణిచివేత గురైనా తిరిగి ఆయన అంతకు రెట్టింపుతో ఆయన ముందుకు పోయాడు. అంతకు రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు పట్టుదలతో ఆయన చదువుకొని ఇదయ్యాడు. కాబట్టి అదే మనం నేర్చుకోవాల్సింది ఆయన దగ్గర నుంచి. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకు మనంగా ముందు మారాలి, మనకు మనంగా బాగా చదువుకోవాలి, మంచి హోదాలోకి రావాలి, మన కుటుంబాన్ని మార్చుకోవాలి. ఆ తర్వాత మనతో పాటు ఉన్నటువంటి నలుగురికి 10 మందికి సహాయం చేయాలి, నలుగురికి కూడా సహాయం చేయాలి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియజెప్పాలి, వాళ్ళను కూడా మంచి స్థాయికి తీసుకొచ్చే విధంగా మనం కృషి చేయాలి. భారతదేశంలో ప్రతి ఒక్క నాయకుడు
కొంతవరకే గుర్తింపు పొందిండు కానీ అంబేద్కర్ మాత్రం ఒక గొప్ప మానవత్వం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఎలా అంటారా, ఆయన ఒక దళితులకే మేలు చేయలే. నేను దళిత కుటుంబంలో పుట్టాను, ఎస్సీ కుటుంబంలో పుట్టాను, అలా ఎస్సీలకే మేలు చేయాలని చూడాలి ఆయన. ఎస్సీలతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేసేలాగా చేశాడు. సో ఈ ప్రపంచంలో మొట్టమొదట భారతీయుడు ఎక్కడ, కొలంబియా యూనివర్సిటీలో పీజీ చదివినటువంటి మొట్టమొదట భారతీయుడు ఆయనే. అంతకు ముందు దాకా ఏ ఇండియన్ చదవాలి అక్కడికి పోయి, ఆయన పోయి చదివి వచ్చింది. అలాగే మనకి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు. న్యాయశాఖగా ఉన్నప్పుడు చట్టాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి అందరికీ మేలు జరిగేలాగా, ఒక దళితులకే కాదు స్త్రీలకి అప్పటిదాకా ఓటు హక్కు లేదు, వాళ్ళకు ఓటు హక్కు కల్పించాడు. అలాగే ఆస్తి హక్కు కల్పించాడు. అంటే తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తి కూతురుకు కూడా రావాలి సమానంగానే. ఇవన్నీ రాబట్టి స్త్రీలకు కూడా సమాజంలో గౌరవం పెరిగింది, వాళ్ళకు కూడా సమానత్వం అనేది వచ్చింది. లేదంటే అంతకుముందు ఆడవాళ్ళని అసలు బయటికి కూడా చూడనిచ్చేదిలే, బయటికి కాలు పెట్టనిచ్చేదిలే. వాళ్ళ పని ఏంటంటే వంట వండుకోవడం, ఇట్లాగే ఇంట్లోనే ఉండడం, ఇంకా బయటికి తిరిగేదానికే లేదన్న. అలా కాదని చెప్పి స్త్రీలకు కూడా హక్కు కల్పించాడు ఆయన. అట్లాగే ఉద్యోగస్తులు ఎన్ని దినాలు పని దినాలు చేయాలి, ఎన్ని గంటలు పని చేయాలి, శ్రామికులు ఎన్ని గంటలు పని చేయాలి వాళ్ళు. అంతకుముందు ఎప్పుడు పడితే రాత్రులు పగులు చేయించుకునేవాళ్ళు, అట్లా కాదు అని చెప్పి వాళ్ళకి చట్టాలు చేశారు. ఇట్లా ప్రతి ఒక్కరికి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ప్రతి ఒక్కరికి ప్రయోజనం కలిగేలాగా, ఉపయోగం కలిగేలాగా ఆయన రాజ్యాంగాన్ని రచించాడు. ఆ రాజ్యాంగంలో ఉన్న విషయాలను బట్టి మనం ఇప్పుడు దేశం అంతా నడుస్తుంది. ఈరోజు ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, సాధారణ పౌరుడు నుంచి ప్రధానమంత్రి దాకా అందరం దాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం, దాన్ని ఫాలో అవ్వాల్సిందే. దాన్ని వ్యతిరేకంగా ఎవడ చేసినా అది నేరం అవుతుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి ఆ రాజ్యాంగం ప్రపంచంలో కల్లా గొప్పదే అంటారు. మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని చదివి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించేది ఎవరి వల్ల కాదు, మరి ఇది ఇంత గొప్పగా ఎలా రాశారు అని. ఆయన ఒకటి అందరిని మనుషుల్ని మనుషులుగా చూశాడు. ఆయన మనుషుల్ని మనిషిగా, సాటి మనిషిగా అతనికి ఏం మేలు చేయగలము, ఎలా చేస్తే అతను గొప్ప మంచి చేరుతుందో, అతనికి డెవలప్ అవుతాడు అని చెప్పి రాశాడు. అంతేగాని ఎవరినో పెట్టుకొని రాయలే. అంత గొప్ప మానవతావాది. ముఖ్యంగా ఆయన మానవతావాది, మానవత్వం కలిగిన నిజమైనటువంటి దేశభక్తుడు ఆయన. నిజంగా భారతదేశంలో గొప్ప దేశభక్తుడు ఎవరయ్యా ఉన్నారంటే అంబేద్కర్ అనే చెప్పాలి. అందరూ మాటల ద్వారా చెప్తే ఆయన తన చేతల ద్వారా ఈ ప్రజలందరికీ మేలు జరిగేలాగా చేశాడు అని చెప్తున్నాను. అంటే నేను పడిన కష్టాలు మరొకరు పడకూడదు అనేటటువంటి ఉద్దేశం. ఏమి మనసులో గట్టిగా అనుకొని ఆలోచించి, నేను ఏదైనా సరే నా కాళ్ళ మీద నేను నిలబడేంత వరకు నేను పోరాడతాను, చదవతాను, ఏదో ఒక పని నేర్చుకుంటాను. నాకు చేతనైన చదువు మీద లేదా, పని నేర్చుకో, ఏదో ఒక విద్య నేర్చుకో, అది ఏదైనా కావచ్చు. విద్య అంటే ఒక కరెంటు పని నేర్చుకో, లేదంటే ఒక ఇది నేర్చుకో, మెకానిక్ నేర్చుకో, కరెంటు ఎలక్ట్రీషియన్ నేర్చుకో, ఏదైనా ఒక వస్తువు తయారు చేసేది నేర్చుకో. ఏది నేర్చుకున్నా తప్పులే, దాన్ని డెవలప్ చేసుకోవాలి అని మనకు ముందు పట్టుదల ఉండాలి నాయన. అది ఉంటే ఎవరికి ఏం సాధించకుండా పోయేది లేదు. ఏదో ఒక విధమైన టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనలో ఉన్నటువంటి టాలెంట్ని మనం గుర్తించాలా. ముందు మన మీద మనకు ప్రేమ ఉండాలా, నీ మీద నీకు ప్రేమ ఉండాలన్నమాట. నేను బాగుండాలని కోరుకోవాలి ముందు. అది ఉన్నవాడు ఏంటంటే కష్టపడతాడు. వాడికి అర్థమవుతూ ఉంటుంది, ఒరే నేను ఈరోజు బడెగ్గొట్టిపోతున్నానే, తప్పు కదా తప్పు కదా తప్పు కదా అనిపిస్తుంది. ఒరే నేను ఈరోజు పుస్తకం బట్టి చదవలేదు, ఈరోజు వేస్ట్ అయింది, చదువుకోలేకపోయానే అనేది అనిపిస్తుంది. నీ మీద నీకు ఉంటే, ప్రేమ ఉంటే, నా జీవితం ఎట్టలే, నేను ఎట్ట అడక్క తిన్నా పర్లేదు అనుకున్నాడు ఏంటంటే సినిమాలు, షికార్లు, అవి తిరగను, ఈ తిరగను, ఓడి పిలిస్తే బాను అన్నీ పోయి చివరికి సంకనాకి దేనికి పనికి రాకుండా పోతాడు.
అది చిన్నప్పటి నుంచే మనం మార్చుకోవాలి ఆ అలవాటు మార్చుకొని ఒకరు మనల్ని ఎగతాళి చేసే విధంగా కాకుండా ఒకరు మనల్ని గొప్పగా పర్వాలేదు వీడు అని గౌరవం పెంచుకోవాలి సమాజంలో. అట్లా పెంచుకునే విధంగా మనం ప్రవర్తించాలి. చిన్నప్పటి నుంచే ఆ విధంగా ఉండాలి. అప్పుడే మన అంబేద్కర్ చెప్పినటువంటి ఆయన ఏదైతే కోరుకున్నాడో మనం ప్రజలు బాగుపడాలని అది నెరవేర్చినట్టు అవుతుంది. అది మనం నెరవేరుస్తాం. కాబట్టి మనం ఏదైతే చరిత్ర తెలుసుకోవాలా, ఇప్పుడు అంబేద్కర్ గారి పుస్తకాలు ఉంటాయి, చదవండి మీరు, ఇంకా మంచి విషయాలు తెలుస్తాయి, ఇంకా మీలో పట్టుదల పెరగద్ది. నేను చెప్పిన విషయాలే కాకుండా ఆయన దొరికినటువంటి పుస్తకాలు చదవండి. చదివితే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఆయన ఇంకా ఎన్ని అవమానాలకు గురయ్యాడు, అలాంటప్పుడు ఆయన ఎంత ధైర్యంగా నిలబడ్డాడు, ఎంత గొప్పగా నిర్ణయాలు తీసుకొని ఆయన నిలబడ్డాడు, ఎంత బాగా రాణించాడు అనేది. సరేనా? పుస్తకాలు తీసుకొని చదవండి. మీలో కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక అంబేద్కర్ అవ్వచ్చు. ముందు అయితే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా. ఎక్కడెక్కడ నిరంతరం పోరాటమే. ఆయన బిడ్డలు చనిపోయినా కూడా పోలా, ఆయన భార్యకు బాగలేకున్నా కూడా ఆయన పోలా. సమావేశాలు, మీటింగులలో పాల్గొనడం, జనాల కోసం, పేద ప్రజల కోసం, దళితుల కోసం ఏదో ఒక ప్రయోజనం కలిగేలాగా ఆ చట్టాన్ని అక్కడ ఏదో ఒకటి వాళ్ళకి మేలు జరిగేలాగా ఒప్పించడం. మా ప్రజలు ఇలా బాధపడుతున్నారు, వాళ్ళకి ఫలాన్ని కావాలని అడగడానికి వాళ్ళ ఇంట్లో ఏదన్నా పట్టించుకునేవాడు కాదు. వాళ్ళ బిడ్డ చనిపోయినా కూడా పోలేకపోయాడంట ఆయన. నిజంగా భారతీయుడు, మన భారతదేశంలో పుట్టాడు ఇటువంటి గొప్ప వ్యక్తి అనుకోవడం మనం గర్వించదగ్గాల. దానికి తోడు మన ఇట్లాంటి దళిత కుటుంబంలో, మన కుటుంబంలో పుట్టి ఇంత గొప్ప పేరు సంపాదించుకున్నందుకు ఆయనకు చాలా సలాం కొట్టాలి. ఆయనకు అటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. దాంట్లో కనీసం 1% మనం ఫీల్ అయ్యి ఆయన స్థానానికి, ఆయనకి మార్గదర్శకంలో ఆయన చూపించిన దారిలో నడిస్తే మనం గొప్పవాళ్ళం అయిపోతాం. ఆయన పడినటువంటి కష్టం, ఆయన చదివిన చదువు, జీవితాంతం ఇదే పని. ఇంకా ఆయన చదువుకోవడం, లేదంటే దళితులకు ఏదన్నా న్యాయం చేయడం, ఇదే పని. ఇప్పుడైతే అవకాశాలు చాలా ఉన్నాయి మనకి. సార్ చెప్పినట్టు ఎక్కడైనా చదువుకోవచ్చు. మనకు చదవాలని ఉండాలైతే, మనకు అది నేర్చుకోవాలని ఉండాలి, కానీ ఎక్కడైనా చదువుకోవచ్చు, ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మనం ఏదో ఆయన గురించి 2 మాటలు చెప్పుకొని ఆయనకు పూలేసి ఆయనకు దండం పెట్టి వదిలేయడమే కాకుండా జీవితంలో ఒక స్థాయికి వచ్చి మన కుటుంబాన్ని మనల్ని బాగుపరచుకోవడం కాదు, వీలైతే మన పక్కనోడికి ఏదో ఒక విధంగా సాయం చేసి ఆయన చెప్పినటువంటి మార్గాన్ని మనం నడిచినట్టు. కాబట్టి అలా అనిపించుకోవాలి, అలా దారిలో నడవాలి, ఆ ఆలోచనలు చేయాలి. చిన్నప్పటి నుంచి మనం ఆ విధంగా ఆలోచించండి, ఆ విధంగా అనుకుంటా ఉండండి. అప్పుడప్పుడు అనుకుంటా ఉండండి అంబేద్కర్ గారి పేరు. ప్రతిరోజు ఒకసారైనా అనుకోండి అంబేద్కర్ గారి పేరు, తప్పులేదు. ఎందుకంటే మనకు ఒక వెలుతురిని, ఒక వెలుగుని చూపించాడు మన చీకటి బతుకుల్లో. కాబట్టి ఆయన్ని ఒక్కసారైనా తలుచుకోవడం రోజుకి అది గొప్ప విషయమే. రోజుకి ఒకసారైనా అనుకోండి, మీలో అది వస్తుంది అనమాట. ఆ విధంగా అనుకోవడం ద్వారా ఏమనిపిస్తుంది అంటే మనం కూడా ఏదైనా చదవాలి, ఏదో ఒకటి సాధించాలా అని నేను సలహా ఇస్తున్నాను. కాబట్టి ఆయనకు మరొక్కసారి జోహార్లు చెప్పుకుంటూ ముగిస్తాను. మరొకసారి జై భీమ్, జోహార్, జై భీమ్, జై భీమ్. ఓకే, థ్యాంక్ యూ. అందరికి నమస్కారములు. నా పేరు ముందుగా అందరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891 జన్మించారు. అతని పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. భారతదేశపు మొట్టమొదటి న్యాయమంత్రి, భారత రాజ్యాంగ రూపశి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రచన చేశారు. అతను న్యాయవాది, అధిపతి మరియు
రాజ్ మరియు సగంగా సంస్కృత. అతను అంటరానితనం కులం నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు. అంబేద్కర్ గారు చేసిన విశేష ఇతని పుట్టినరోజున దేశమంతా ఘనంగా జరుపుకుంటారు. ఇంత గొప్ప నాయకుడు మమ్మల్ని అందరినీ వదిలి డిసెంబర్ 6, 1956 మరణించారు. 1990లో అతనికి భారతరత్న అవార్డు లభించింది. మన కోసం, మన దేశం కోసం అంబేద్కర్ గారు చేసిన సేవలను అందరూ గుర్తించుకోవాలని మరియు పాటించాలని కోరుకుంటున్నాను. ఇదే ఆయనకు మనం ఇచ్చిన వారి. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్. Good morning everyone. My name is Lakshma. Today I am going to speak a few words about Dr. B.R. Ambedkar. Dr. B.R. Ambedkar was a great leader and social reformer, economist, politician leader. He was the birth on 14 April 1991. He is called elect due to being an untouchable. He always fight for the equality of untouchables. He was the first law minister of independent India. We celebrate his birthday every year. He is such a great leader that on 6th December 1956, he was awarded the Bharat Ratna in 1990. He will always be immortal in our heart. Thank you. Jai Hind. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారి ఆశయాలు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ లాలే. జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. జోహార్, జోహార్. అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై జై భీమ్. భీమ్. జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్, జోహార్. వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆశయాలు. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆశయాలు. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్, జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్, జోహార్. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్, జోహార్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్, జోహార్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్, జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్, జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్, జోహార్. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్, జోహార్. అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్. జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్, జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆశయాలు. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్, జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్, జోహార్. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్, జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్, జోహార్. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై భీమ్ వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి 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 అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి 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 జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్ జోహార్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి 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 అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి 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 జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ అంబేద్కర్ గారికి జోహార్ 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 డాక్టర్ అంబేద్కర్ గారికి జోహార్ జోహార్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి 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 అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి 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 జై భీమ్ 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 జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇంక చెప్ప జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఎవరు బతకలేరే 70 80 90 వేసుకోండి మనిషి ఈ రోజుల్లో బతకడం మనిషి మనకి ఇప్పుడు చనిపోయినా కూడా మనం ఇన్ని రోజులు ఎవరు ప్రకారం తీరారా అలా పెంచి మీరు తీయరా కనపడదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జోహార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సంతోషంగా చేసుకోవాల్సిందే